సో మీతో కలిసి యాక్ట్ చేసిన హీరోస్‌లో ఇప్పటికీ టచ్‌లో ఉండే హీరోస్ ఎవరు? జగపతి బాబు గారు హ్మ్. అప్పుడప్పుడే కలిసినప్పుడు మాట్లాడుతుంటా. అంటే అసలు మీ ఫోన్ ఇద్దరి చేసి కాంబినేషన్ ఫోన్ చేసేది ఎవరితో నేను మాట్లాడను. హ్మ్. ఎవరు లేదు. జగపతి బాబు గారితో మాట్లాడుతున్నాను. ఈ మధ్యన ఒకసారి చక్రవర్తి గారు అంటే ఆయనతో ఒక్క సినిమానే చేశాను. ఓకే. తెలుసు బాగా హ్మ్. ఫ్రెండ్లీగా. తనతో కూడా ఫోన్లో మాట్లాడాను. ఓకే. మాట్లాడారు సాయి కుమార్ గారు. ఓకే. ఆయనతో కలిసి చేస్తున్న సినిమాలు కూడా చేస్తున్నాను. ఓకే. జగపతి బాబు గారితో కూడా కలిసి సినిమాలు చేశాను. సో అప్పుడప్పుడు కలిసి అసలు మాట్లాడతాను. జగపతి బాబు గారిది మీది కాంబినేషన్ మీరు చేశాను చెప్పక్కర్లేదు. అవును. వెంటనే గుర్తొచ్చేస్తుంది కదా అవును. అసలు. అందులో మీ క్యారెక్టర్, రోజా గారి క్యారెక్టర్, జగపతి బాబు గారి క్యారెక్టర్ అసలు ఎంత బాగుంటుందండి. చాలా నరేష్ గారితో కూడా కలిసి చేసినప్పుడు మాట్లాడుతుంటాను. ఆయనతో కూడా ఈ మధ్యన ఎప్పుడు లేదు కానీ నేను స్టార్టింగ్ రీఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా సినిమాలు చేశాను ఆయన కాంబినేషన్. ఓకే. స్వామిని గారి సెకండ్ ఇన్నింగ్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఇప్పుడు రీసెంట్ గా ఆయనతో కూడా ఒక సినిమా చేస్తున్నా. సో అందరితో మాట్లాడుతాను. మీకు ఇప్పుడు ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాగే అని చెప్పుకోవచ్చా? అంటే ఇప్పుడు మళ్ళీ మీరు అవును, ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాగే. సెకండ్ ఇన్నింగ్స్ లాగే ఇప్పుడు మా పాప సెకండ్ బేబీ 6 month బేబీ నుంచి స్టార్ట్ చేశాను ఇప్పటిదాకా. ఇప్పుడు దానికి 7 years నుంచి చేస్తున్నా. సో మామూలుగా ఇప్పుడు ఏమైనా మంచి క్యారెక్టర్స్ వచ్చి ఏమైనా మూవీస్ వస్తున్నాయా ప్రాజెక్ట్స్? చేస్తున్నానండి. అంటే ఇంకా మంచి మంచి బ్యానర్లు మంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయాలని ఉంది. ఇప్పుడైతే చేస్తున్నాను, మంచి సినిమాలు చేస్తున్నా. ఓకే. సో మీ డ్రీమ్ ఏంటి మేడం? మెయిన్ డ్రీమ్ ఏంటి? అంటే ఎప్పుడో మీరు అనుకోని ఉంటారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఇది నా డ్రీమ్, ఈ డ్రీమ్ కొట్టాలి, ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. నాది డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిందా? నేను హీరోయిన్ అవ్వాలనుకుని అయిపోయాను. అదే వచ్చిన తర్వాత మంచి మంచి క్యారెక్టర్లు చేయాలనుకున్నాను, అది కూడా చేశాను. చేసేసారు. అంటే ఇలాంటిదే చేయాలని అనే అంత అప్పుడు మైండ్లో అప్పుడు తెలీదు. హీరోయిన్ చేయాలి, ఆ క్రేజ్ రావాలి, హీరోయిన్ క్రేజ్ రావాలి, అలా ఉండేది. అదని అనుకుంది జరిగింది. తర్వాత మంచి క్యారెక్టర్స్ అనుకోకుండా నాకు వచ్చింది. గాడ్ బ్లెస్డ్, దేవుడు దయ వల్ల మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చింది. ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా మంచి క్యారెక్టర్లు చేయాలని. అంటే ఇప్పుడు మళ్ళీ అనుకోంది జరిగింది. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొత్త హావ నడుస్తుంది మేడం. అదేంటంటే ఎన్నో సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన మూవీస్ రీ రిలీజ్ పేరుతో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు థియేటర్స్ లో. సో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. అలా అంటే చాలా మూవీస్ రీసెంట్ గా వెంకటేష్ గారి మూవీ అవన్నీ చాలా జరుగుతున్నాయి కదా. సో మీ సినిమాలోంచి ఏదన్నా ఒక రిలీజ్ చేయాలి అనే కాన్సెప్ట్ వస్తే థాట్, ఏ సినిమా రిలీజ్ చేయాలనేది మీ ఇష్టం. తెలుగు మూవీ. శుభలగ్నం. ఎందుకంటే ఎందుకంటే అది ఇప్పటికీ ఎవ్వరు మర్చిపోవట్లే. అవును, అల్టిమేట్ అసలు ఆ సినిమా అయితే నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ అవుట్డోర్స్ వెళ్ళినా లేడీస్ లో క్లాస్ నుంచి హయ్యర్ మిడిల్ క్లాస్ దాకా స్టాండర్డ్ ఆడియన్స్ కూడా ఉంటారు కదా. కొంతమంది కొన్ని సెలెక్టివ్గా చూస్తారు. అలాంటి వాళ్ళు కూడా శుభలగ్నం అనేది చూడకుండా లేదు. అసలు నేను వెళ్ళిన ఫస్ట్ కనబడేది శుభలగ్నంలో చాలా బాగా చేశారండి. ఇంకా పాప అమాయకులుగా ఉంటారు వాళ్ళు. మేడం ఆ సినిమా పేరు తెలియదు, మొగుడు నమ్మేస్తారు కదా మేడం, అది చాలా బాగా చేశారండి అంటారు. ఒక చిన్న టేప్ రికార్డ్. సో అందుకని అది మర్చిపోలేదు. ఒకవేళ మళ్ళీ అది చేస్తే మళ్ళీ చూస్తారేమో. ఈ థాట్ బాగుంది. రిలీజ్ కి జగపతి బాబు గారికి చెప్పాలి ప్లాన్ ఇది. సో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మేము వెళ్ళి చూస్తాం. దాంట్లో రోజా గారు ఇప్పుడు ఆవిడ మినిస్టర్. అవును, జగపతి బాబు గారు ఇప్పుడు హై మంచి ఆయన హీరోగా ఎన్ని మూవీస్ చేశారు, ఇప్పుడు విలన్ గా అంతకంటే ఎక్కువగా చేస్తున్నారు. యాక్టింగ్ కూడా ఆయన అప్పటికంటే ఇప్పుడు చాలా క్వైట్ ఆపోజిట్ గా ఉంది ఆయన. చాలా అసలు. కుక్ చేస్తూ ఉంటారా మీరు ఇంట్లో? చేస్తుంటానండి. ఏం చేస్తారు? వెజ్? నాకు నాన్ వెజ్ బాగా, వెజ్ చేస్తాను. ఇంట్లో పిల్లలు అందరూ ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడతారు, నాన్ వెజ్ చేస్తాను. కానీ ఈ మధ్యన కొంచెం లేదు, ఎందుకంటే కొంచెం ఇటు షూట్ అది ఇది వస్తుంటాను. ఇంట్లో ఉంటే మాత్రం మీరు పిల్లలు అడిగితే చేసిస్తాను. మీరే చేసిస్తూ ఉంటారు. నాకు ఇష్టం కూడా కుకింగ్. ఓకే. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ బిర్యానీ. బిర్యానీ చాలా ఇష్టం. బిర్యానీ, బిర్యానీ ఏ బిర్యానీ అయినా బిర్యానీ అంటే చాలు. ఇంకా నేను డయట్ ఉండదు, ఏం ఉండదు, అలా కుమ్మేస్తూ ఉంటా. ఓకే.
అందుకే నేను అసలు బిర్యానీ అసలు ఆ పేరు కూడా ఎత్తను. craving కావాలని start మళ్ళీ ఎవరైనా అడిగారంటే బిర్యానీ ఓకే ఓకే అండి. బిర్యానీ క్రేవింగ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. చాలా ఇష్టం బిర్యానీ అంటే. ఓకే. సో ఎన్నో ఈవెంట్స్ చేసి ఉంటారు కదా, మామూలుగా అది ఎందుకు వచ్చిందంటే బిర్యానీ నాకు తెలియదు, మరి నాకు ఇష్టం. మా మమ్మీ కూడా చెప్పింది నాకు. నేనే అనుకోదు ఎందుకు నాకు ఇంత ఇష్టం. మా అమ్మ ఆ తర్వాత మా అమ్మ నేను కడుపుతో ఉన్న అమ్మ కడుపుతో ఉన్నప్పుడు మీరు లోపల నేను ఉన్నప్పుడు లోపల ఉన్నప్పుడు ఇంకొక వెంటనే నొప్పులు వచ్చింది. డెలివరీ ఇది వచ్చేసిందని తీసుకెళ్ళి హాస్పిటల్ వేస్తే అసలు బేబీ బయటకు రావట్లేదు. అంటే నేను రావట్లేదు బయటికి. డాక్టర్స్ వచ్చి చెక్ చేసి 7 days అయిపోయింది. కానీ అమ్మకి నైట్ నొప్పులు ఉంది కానీ డెలివరీ అవ్వట్లేదు. తర్వాత పక్కన ఉన్న బెడ్ లో ఉన్న వాళ్ళు మా నాన్నగారు చెప్పారు ఆవిడకి ఏదైనా ఆశ ఉంటుంది. ఎందుకంటే మా నాన్నగారు ప్యూర్ వెజ్ అనమాట. సో అందుకే అమ్మ కొంచెం ఎస్టేట్ చేసేది నాన్నగారితో చెప్పడానికి. సో ఏమైనా ఇష్టం ఉంటే చెప్పండి, అడగండి, తనకి ఏదైనా తినాలని ఇష్టం ఉంటే అందుకని అలా ఉంటుంది కొన్నిసార్లు అని అన్నారట. అనిన తర్వాత మా నాన్నగారు అడిగితే మా అమ్మ అంటే నాకు బిర్యానీ కావాలనిపిస్తుంది అంటే వెంటనే బిర్యానీ తెచ్చి అడగచ్చు కదా ఎందుకు మొహమాటం అని వెంటనే హోటల్ నుంచి తెచ్చిస్తే అమ్మ తిని నైట్ తినిందంట, మార్నింగ్ డెలివరీ. చూసారా, లోపల ఉన్నప్పుడే బిర్యానీ. అదే అది ఎఫెక్ట్ ఏమో తెలీదు, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ కోసం ఇంత కథ ఉంది నిజంగా. అంత ఎవరైనా బిర్యానీ ఇష్టం అంటే అలా ఇష్టపడిపోయాను అంటారు, బట్ మీకు ఇంత స్టోరీ ఉంది. బాగుంది. మామూలుగా సినిమాలు చేస్తున్నప్పుడు, అప్పట్లో మీరు సినిమాలు చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి కలవడానికి లెటర్స్ రాసి పంపించే వాళ్ళంట కదా. అంటే చాలా మంది అంటే మేము పలానా ఊరి నుంచి రాస్తున్నాం, మీరు మా ఫేవరెట్. చాలా వచ్చేది, చాలా లెటర్స్, అసలు మూటలు బస్తాలు ఉండేది. చదివేవారా అవన్నీ మీరు? కొన్ని చదివేదాన్ని, కొన్ని చదవడానికి టైం ఉండేది కదా. అప్పుడు కొంచెం బిజీ ఉండేదాన్ని కదా. సో మా మేనేజర్స్ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా అంతా చదివి దానికి రిప్లై చేసేవారు. రిప్లై కూడా చేసేవారు అనమాట. నేనైతే కొన్ని చదివేదాన్ని. ఎక్కువగా లెటర్ లో వాడే పదాలు ఏంటి మీ గురించి? మేడం మీరు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా చేస్తారు, చాలా న్యాచురల్ గా చేస్తారు, ఏదే ఎక్కువ వచ్చేది. అంటే అప్పట్లో ఈ వాట్సాప్లు, ఇన్స్టాలు ఇవి ఏం లేవు కాబట్టి లెటర్స్ ద్వారానే తెలిపేవారు వారి ప్రేమని. బాగుండేది. అండ్ అలాగే చాలా మంది అంటే సినిమాలో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ సినిమా ఎండ్ అయిన తర్వాత ఏమైనా గిఫ్ట్స్ లాంటివి లేకపోతే ఏమన్నా ఇచ్చేవారు అని వినేవాళ్ళం అంటే అందరికీ. సో మీకు అలాంటిది ఏదైనా మెమరబుల్ గిఫ్ట్ కానీ మెమరబుల్ ఐటమ్ కానీ ఇప్పటికీ మీ ఇంట్లో ఉండే ఐటమ్ ఏదైనా ఉందా సినిమాలు చేస్తున్నప్పుడు వచ్చిన? నాకు అవార్డ్స్ వచ్చింది అది వేరే విషయం. బట్ శుభ సంకల్పం చేసేప్పుడు బాలుగారు ఒక గిఫ్ట్ ఇచ్చారు అనమాట. బాలుగారు ఒక గిఫ్ట్ ఇచ్చారు. అది ఏంటంటే వినాయకుడు ఫోటో అన్నమాట. వుడ్ లో ఫ్రేమ్ చేసి ఉంటది, మొత్తం వుడ్ లోనే ఉంటది. అది వినాయకుడు విగ్రహం అనేది ఆ స్టాచ్యూ వుడ్ లోనే ఉంటది. బాగుంటది, చాలా క్యూట్ గా ఉంటది. అది నాకు ఇచ్చారు, ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. అది అదొక మెమరీ. అది ఇది నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. అది ఇంట్లో ఎప్పుడు సెంటిమెంటల్ గా అది ఎప్పుడు మా ఇంట్లో ఉంటది. ఎప్పుడు చూసినా బాలుగారు గుర్తు. అసలు అది చూడాలని లేదండి, బాలుగారు సాంగ్స్ వింటుంటేనే గుర్తొచ్చేస్తుంటారు. ఇంకా అది చూసినప్పుడు అంతా గుర్తొస్తుంటది.